హలో హాయ్, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు నేను ఇనిమేళ్ల గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ మన ఎస్సీ కాలనీలో ఉన్నాను. చూస్తున్నారు కదా, గుడి రామాలయం ఉంది ఇక్కడ. ఇది చాలా పురాతనమైంది, మన పితరులు కట్టుకున్నటువంటి గుడి ఇది. ఈ గుడి మేము చిన్నప్పుడు అంటే 80 ప్రాంతంలో 1980 ప్రాంతంలో చూస్తున్నారు కదా రోడ్డు. ఈ రోడ్డు కిందకి ఉండేది. రోడ్డు మీద చాలా మెరగ్గా ఉండేది ఇది. ఆ మెరకంతా కూడా ఇలా పళ్ళు అయిపోయిందంటే దాదాపుగా రోడ్డు దాదాపు 7-8 అడుగులు పెరిగింది. ఈ రోడ్డు 7-8 అడుగులు పెరిగింది అనమాట. అన్ని మట్టి రోడ్లు ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసుకున్నారు. మరి చూస్తున్నారు కదా, ఈ 1980 దశకంలో గుడులు పండగలు ఆ రోజు ఎంతో రమ్యంగా, ఎంతో అందంగా, ఎంతో ఐక్యతగా ఉండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి అందరూ కలిసి శ్రీరామనవమి వచ్చిందంటే పానకం చేసుకుని బెల్లంతో మరి ఎంతో ఆనందదాయకంగా ఆ రోజులు ఐక్యతగా ఉండి, ఆ కరువు రోజుల్లోనే, తిండికి ఉండి లేని రోజుల్లోనే భక్తి భావాలతోటి ఎంతో అందంగా, ఎంతో ఐక్యతగా, ఎంతో ప్రేమగా అందరూ కలిసికట్టుగా పొంగళ్ళు చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకొని మరి ఈ రామాలయం దగ్గరకు వచ్చేసి అందరూ మంచిగా ఆ పండగను ఆచరించేది కొత్త బట్టలు వేసుకుని. నాకైతే ఈ గుడి చూడంగానే చాలా సంతోషం కలిగింది. ఎందుకైనా మంచిదని ఒక వీడియో చేద్దాం అనిపించింది. లైఫ్లో మంచి మాటలు మన పితరులను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉంటుందని నేను ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. ఈ రోజున అన్నదమ్ములకే సంబంధం లేదు. ఒక ఏరియాలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒకరికొకరు సంబంధాలు లేవు. నేను 1980లో నాకు 9-10 సంవత్సరాలు ఉండేది. నేను 9-10 మధ్యన కాసుకుని ఉంటాయి సంవత్సరాలు. మరి గుడిని చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఇక్కడ ఈ గుడిని మంచిగా పండగ ఆచరించి మంచిగా ఐక్యతగా ఉన్నటువంటి గుడిని కట్టుకున్నటువంటి పెద్దోళ్ళు ఇప్పుడైతే లేరు. అందరూ అంతరించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మన జనరేషన్లో మనం ఉన్నాము. మరి ఆ ఐక్యతని, ఆ ప్రేమని, ఆ సంతోషాన్ని మనం ఇప్పుడు చూడలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు నిర్మించిన, వాళ్ళు కష్టపడి వాళ్ళ చేతులతోటి, వాళ్ళ కష్టంతో, వాళ్ళ చెమటతోటి నిర్మించుకున్న గుడి మాత్రం ఉంది. చాలా పళ్ళులోకి వెళ్ళిపోయింది. గుడి మీద రోడ్డు ఎత్తి అయిపోయింది. ఆ రోజుల్లో రోడ్డు డౌన్లో ఉండేది, ఈ గుడి మెరకలో ఉండేది. మరి నా దాదాపుగా మరి 50-54 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి అప్పుడు నిర్మించుకున్నారు పెద్దోళ్ళు. ఇదే ఆవరణంలో కొన్ని మొక్కలు చూస్తే నాకు చాలా సంతోషం కలిగింది. చూద్దాం. ఇది ఉత్తరేణి. ఈ ఉత్తరేణాకు దీనితోటి ముఖంలో దంత దావనానికి ఉపయోగపెట్టేది ఈ కాండ పొలనే. చిగుర్లు పళ్ళు శుభ్రం అయిపోతాయి. ఈ ఆకుని కూరగా వండుకోవచ్చు, ఎప్పుడు పెట్టుకొని తినొచ్చు. ఉత్తరేణి ఆకులు మంచిగా కూర వండుకొని తినొచ్చు. చూస్తున్నారు కదా, ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నాయి. ఇది రావి చెట్టు ఉంది. రావి చెట్టు చూడు, ఏ రోజు 10 ప్రదక్షిణలు కనుక చుట్టూ తిరిగే మాట కనుకైతే పిల్లలు లేని ఆడవాళ్ళకి పిల్లలు పుట్టేది, ఏదైనా దీర్ఘకాలిక ఉన్నటువంటి రోగాలు కూడా తగ్గుతాయి ఈ రావి ఆకు కషాయం. మరి ఇది కూడా ఉత్తరేణి ఆకు మంచిగా ఉంది. ఉత్తరేణి ఆకు మంచిగా ఉంది. చూసారు ఎంత పెద్దగా ఉంది ఆకు. ఇదిగో ఇదే రామాలయం ప్రాంగణంలో సెంచలాకు కూర వండుకునేది నేను చిన్నతనంలో. ఇది సంచలాకు, ఇది పిప్పెంట్లాకు. ఈ సంచలాకు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. కూరల్లో వండుకొని తింటే పిప్పెంట్లాకు, పిప్పి పన్నుకు వాడేది. పిప్పి పన్ను ఆకు అని దీని అర్థం. మరి ఇదే పిప్పెంట్లాకుని పచ్చడి చేసేది మా అమ్మగారు టైంలో. వాళ్ళు పచ్చడి చేసేది కుండలో నీళ్లు పోసి పైన గుడ్డ కడతారు, మూతికి కుండకి. ఆ గుడ్డ మీద ఆకేస్తారు. వడబడ్డ తర్వాత దాన్ని తీసి ఇందులో పవర్ పద్ది. వాస్తవంగా అయితే ఇది కడుపులోకి తీసుకోకూడదు, విషయం అంటారు పెద్దోళ్ళు. ఇది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంటి కట్టి గోంగూరలాగా వండకూడదు.
ఇది గోంగూరలాగా ఉండే ఆకు కాదు ఇది. కుండలో నీళ్లు పోసి గుడ్డ కట్టి మూతికి ఆ గుడ్డ మీద ఈ ఆకు వేసి వడబడ్డ తర్వాత మరి ఆ ఆకుని ఆ పసరు లైట్గా పిండి పచ్చడి నూరుకునేది. బ్రహ్మాండంగా విరోచనం అవుతుంది. కడుపులో ఉన్నటువంటి మస్ట్ అంతా తొలగిపోయి ఈ జీర్ణాశయం మొత్తం క్లీన్ అయిపోతూ ఉంది. విరోచనం ఫ్రీగా అయిపోద్ది. మంచిగా ఇది ఈ పిప్పెంట్లాగా పనిచేస్తుంది. ఇదే పిప్పెంట్లాకు వచ్చేసి పిప్పి పన్నుకి ఆకు నూరి పసర తీసి ఈయన ఆకు తీసి పసర తీసి దూదిలో గనక ఆ ఆకుని ఆ దూదిలో గనక ఆ పసరలో ముంచి పుచ్చిన పంటి మీద ఆ ఘాటిలో కనుక పెట్టి నొక్కి పట్టి కొద్దిసేపు ఉంచినట్టయితే పురుగు చనిపోతుంది. అయితే ఈ పసరు మింగకూడదు. పసరు డైరెక్ట్గా మింగకూడదు. ఇది పిప్పి పన్ను మీద పెట్టేసి ఆ గాయంలోకి ఆ పసరు పోయేటట్లు దూదిని పెట్టుకొని ఒత్తిపట్టి ఉరక మూసుకొని ఆ విధంగా చేసినట్టయితే పంటి గాయంలో ఉన్నటువంటి ఆ పుచ్చిన స్థలంలో ఉన్నటువంటి పురుగు చనిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా. మరి ఇక్కడ ఏమేమి ఆకులు ఉన్నాయి? పచ్చబొట్టాకు. పచ్చబొట్టాకు మేము చిన్నతనంలో ఇది ఆకు గెలితే పాలు వస్తాయి. ఇదిగో ఇక్కడ వేస్తే పచ్చబొట్టు అట్లా నా చేతుల మీద ఇట్లా వేసుకునేది పచ్చబొట్టాకు అంటారు దీన్ని. మరి వయ్యారి భామ చెట్టు, ఇది సంచలాకు. ఇటు చూస్తున్నారు కదా, నొప్పులకి మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆముదం చెట్టు. నా చిన్నతనంలో ఈ విత్తనాలను నూరి వంకాయ కూరలు వేసుకునేది. ఆ పాలని వంకాయ కూర వండి విత్తనాలను మెత్తగా నూరి వచ్చినటువంటి అందులో నీళ్ళలో వేసి ఆ ఆకుని ఆ విత్తనాల పసరని ఆ ముద్దని నీళ్ళలో వేసి పిండేసి వంకాయ కూరలో వండుకొని మంచిగా వేసుకునేది. పైగా మరి ఆముదం నూనె కూడా రాసుకునేది. వంట ఆముదం తయారు చేసుకుంటారు. ఇంకెక్కడ ఏం చెట్లు ఉన్నాయా చూస్తే ఈత చెట్టు ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ బొడ్డు బాయలాకు చూస్తున్నారు కదా. బొడ్డు బాయలాకు నా చిన్నతనంలో పప్పులో పెట్టుకుని వండుకుంటే కమ్మంగా ఉండేది. చూశారు కదా. ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు మన చుట్టుప్రక్కలనే ఉన్నాయి. నేను చూస్తే చాలా సంతోషంగా ఉంది. బొడ్డు బాయలాకు, ఈ బొడ్డు బాయలాకు పప్పులో పెట్టుకుని వండుకుంటే మంచిగా ఉండేది నా చిన్నతనంలో. చూస్తున్నారు కదా. మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కల్ని మన పిల్లలకి పరిచయం చేయాలి. మరి తెలియనటువంటి ఈ పరిస్థితులు పిల్లలకు తెలియజేసుకుని రాబోయే తరాల పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి నేనైతే ఈరోజు ఈ సమయాన్ని గడిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే నాదొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, విశ్వనరుడు శ్రీనివాస్ అని. ఆ ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చిలికి చిలికి గాలివైనట్లుగా మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మన మిత్రులైనటువంటి వారికి షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, అలాగనే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మీ కామెంట్లు రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.